నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీన మధ్యాహ్నం 3:35 జరిగేది తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు. ఏం జరగబోతుంది వీరికి? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఊహించని పెను మార్పులు, విధ్వంసకర సంఘటనలు జరిగే అవకాశం ఉంది. గురుదేవుడు అయిన సాయిబాబాను కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ, హనుమంతుణ్ణి, సాయిబాబాని పూజించడం కానీ మీకు శుభదాయకంగా ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. వీరి జాతకం ప్రకారం ఈ రోజున ఊహించని అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలగచేసే అవకాశాలు అవి. ఆర్థికంగా లాభం వస్తుంది. మధ్యాహ్నం 3:35 వీరికి సాధ్యమైన అతి ముఖ్యమైన పనులను చేస్తూ ముందుకు సాగబోతున్నారు. అద్భుత అవకాశాలు అయితే ఈ సమయంలో హఠాత్తుగా ఆర్థిక లాభం రూపంలో కలగబోతున్నాయి. అయితే అవకాశాలు మంచిగా ఉపయోగించుకోవడం లేదా చెయ్యజార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఈ రోజున కాస్తంత మానసిక సంఘర్షణకు కూడా లోను అవుతారు. కానీ మీ తలరాత మారే నిర్ణయాలు తీసుకోండి. డబ్బు అనేది వదిలిపెట్టిన డబ్బు, మరచిపోయిన డబ్బు, అనుకోకుండా రావడం, మిస్ అయిన వస్తువులు రావడం, వేరే వాళ్ల దగ్గర ఉండి ఇరుక్కున్నవి కావచ్చు మీ చేతికి రావడం, లాటరీలు, జాక్పాట్లు కొట్టే అవకాశం ఉంటుంది. అయితే లోన్స్ అప్లై చేసుకున్న వారికి కూడా ఈ రోజున ఊహించని విధంగా లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి రావాల్సిన ధనం అయితే పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో వాటి నుండి తిరిగి వచ్చే సూచన ఉంటుంది. చీటీల పరంగా కూడా మీకు ధనం సమకూరబోతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశం, ప్రమోషన్ గురించిన ఒక మంచి సమాచారం, పాజిటివ్ ప్రశంసలు పొందే అవకాశం వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తితోటి ఈ రోజున సమావేశం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకైతే మంచి సలహా, సూచన ఇవ్వచ్చు. భవిష్యత్తులో వీరికి ఒక మంచి మార్పుగా ఇది చెప్పొచ్చు. ఈ అవకాశం తీసుకురాబోతుంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ఒక ముఖ్యమైన పనిలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే వీరి యొక్క ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం అనుకున్నది జరుగుతుంది అనే ఒక విశ్వాసం, ఆలోచన ఎక్కువ ఉంటుంది. తత్ఫలితమే ఆటంకాలు ఆలోచనల్లో కలగొచ్చు. శత్రువులు ఎక్కడో ఉండరండి, దగ్గరలోనే ఉంటారు. కాపు కాస్తూ ఉంటారు. బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోతారు. శత్రువు చూపు మీ పైన బలంగా ఉంటుంది. మీకు ఒక నాయకత్వ లక్షణాలతో చాలా గొప్ప సమయంగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. ఎదురు చూస్తున్న అవకాశాన్ని గ్రహించగలగాలి. అటువంటి విషయాల్లో కూడాను ఈ యొక్క శక్తి ఈ రోజున దైవానుగ్రహంతో ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెట్టే సమయంలో జాగ్రత్త. అనవసరపు ఖర్చులను ఎంకరేజ్ చేయొద్దు. ఎవరితోనైనా మాటలు చెప్పేటప్పుడు బాగా ఆలోచించి మీరైతే మాట్లాడండి. వృధా మాటలు అనవసరము. ఆలోచనతో నిర్ణయం తీసుకోండి. మంచి అభివృద్ధికర శుభవార్తలు కూడా వింటారు. ఆర్థిక లాభం, వృత్తిలో విజయము, వేరే వ్యక్తులతోటి సమావేశాలు, అవకాశాలు గొప్ప స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాయి. ఒక మంచి మార్గం అయితే ఈ రోజున ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవికి ఈ రోజున పూజ చేసుకోండి. ఇలా పూజించడం వలన అధిక ధనయోగం కలుగుతుంది. అత్యధిక శుభ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజున స్నేహానికి సంబంధించిన ఏదైనా లావాదేవీలు ఉన్నా, ధనాన్ని అప్పుగా ఇచ్చే విషయమైనా ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వ్యక్తులను తీసుకుని ఎక్కడికి వెళ్లొద్దు. వారితో చర్చలు చేయొద్దు.
ఇలా చేస్తే అనర్థాలే ఎక్కువగా, ఇబ్బందులే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపుగా కొన్ని అత్యధిక శుభవార్తలు అత్యధికమైన రంగాల్లో వినబడబోతున్నాయి. కాబట్టి చాలా రోజులుగా మీరు పడుతున్న కష్టానికి ఈ రోజున ప్రతిఫలితం దక్కక మానదు. ఇలా మంచి చెడు కలయికగా ఈ రోజు గడవబోతుంది. మీ ఆలోచనలు, మీ యొక్క మాటలు, మీ యొక్క చేతలు అదుపులో ఉంచుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.